హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మోడల్ పేపర్ 6కి వచ్చామండి. సో ఏదేమైనా సరే ఎగ్జామ్ అయ్యేలోపు మీకు 20 మోడల్ పేపర్స్ అనేవి అందించడం నా యొక్క లక్ష్యం. సో అంటే అమౌంట్ పే చేసిన వాళ్ళు 20 + 20 40 మోడల్ పేపర్స్ అనేది వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా ఫ్రీగా ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కూడా టాప్ 20 మోడల్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉండదు. బట్ 70% క్వశ్చన్స్ అయితే ఇందులో వస్తాయని గ్యారంటీగా. సో నెంబర్స్ అయితే మార్చొచ్చు, లేదంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇప్పుడు నేను చెప్పేది కాకుండా దానికి సంబంధించిన ఇంకో కాన్సెప్ట్ అయితే రావచ్చు. అయితే ఎవరైతే మెంబర్షిప్ టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళు మటుకు ఖచ్చితంగా 90 లేదంటే 95% అయితే ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. కనుక మెంబర్షిప్ ఎవరైతే తీసుకోలేదో కిందన యూట్యూబ్ బటన్ ఉంటుంది, ఆ యూట్యూబ్ బటన్ క్లిక్ చేసి కొత్త వారైతే మెంబర్షిప్ 499, అదే ఆల్రెడీ ఎక్స్ట్రా స్టడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 299 పే చేసి సో నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించినట్లయితే మీ యొక్క నేమ్ని నేను ఎంటర్ చేస్తాను. రేపు మార్నింగే మనకి ఈ టాప్ 20 మోడల్ పేపర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 8 అండ్ ఈవినింగ్ 4 o'clock. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇర్రేషనల్. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇర్రేషనల్ కానిది ఏంటి అంటే, ఇర్రేషనల్ కాదంటే రేషనల్ అని అర్థమాట. అంటే రేషనల్ అంటే సో P/Q ఫామ్లో ఉండాలి. ఇక్కడ మనకి √2 అనేది ఇర్రేషనల్ నెంబర్, √3 కూడా ఇర్రేషనల్ నెంబర్, √5 కూడా ఇర్రేషనల్ నెంబర్. అంటే √4 అనేది 2, అంటే 2ని 2/1 రావచ్చు కనుక సో సి అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఆప్షన్స్ అన్నీ గమనిస్తే న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో ఉంటాయి, హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్లో ఉంటాయి కనుక సెకండ్ ఆప్షన్. The HCF of two numbers is 16, their product is 1072, then their LCM is 162. సో ఇప్పుడు మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఇక్కడ మనకి దాని ఫార్ములా ఇచ్చాడు చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF ఈజ్ ఈక్వల్ టు A × B. సో ఇక్కడ మనకి LCM HCF మనం మల్టిప్లై చేస్తే 3072 రావాలి, కానీ 3072 రావట్లేదు కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రైట్. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి AAATలో. సో కనుక ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, ట్రూ. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ డూ యూ అగ్రీ విత్. సో ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ రేషనల్ నెంబర్. ఎప్పుడైనా సరే రెండు ఇర్రేషనల్ నెంబర్స్ ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ రేషనల్ నెంబర్ వస్తుందంట. సో దాని కౌంటర్ ఎగ్జాంపుల్గా నేను √3, √5 తీసుకున్నాను. సో √3 × √5 √15, అంటే నాకు రేషనల్ నెంబర్ రాలేదు కనుక ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇంకా సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద ప్రోడక్ట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్. అవునండి, మీరు ఒక ఇర్రేషనల్ నెంబర్ని ఏ రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే అది ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది కనుక సెకండ్ వన్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఓన్లీ Q ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ డాక్టర్స్, ఫాదర్స్, మెన్. సో చూడండి మనకి స్క్వేర్ అనేది మెన్ అండి, అందులో డాక్టర్స్ ఉన్నారు, అందులో ఫాదర్స్ కూడా ఉన్నారు, ఆ డాక్టర్స్లో ఫాదర్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు డాక్టర్స్ రిప్రజెంట్ ఏంటి, ఇక్కడ డాక్టర్స్ అనేది సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది కనుక ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద యూనియన్ ఆఫ్ 2 sets ఈజ్ వన్ ఆఫ్ ది సెట్ ఇట్ సెల్ఫ్, దెన్ ద రిలేషన్ బిట్వీన్ ద 2 sets ఈజ్. సో చూడండి ఏ యూనియన్ బి తీసుకుంటే ఏ వస్తుంది, ఏ యూనియన్ బి తీసుకుంటే బి వస్తుంది. ఎప్పుడంటే ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ బి అవుతుంది, బి సబ్సెట్ ఏ అయినప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ ఏ అవుతుంది. సో వన్ ఆఫ్ ఇట్స్ అన్నాడు కనుక సో అంటే ఏంటి, మనకి వన్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ అదర్ సెట్. ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్ అయితేనే మనకి అది పాసిబిలిటీ అవుతుందన్నమాట. సో అందుకని మనకు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. mu is equal to 1 2 3 and so on 10, a is equal to 1 2 3 4, b is equal to 2 3 5 8, then b dash minus a dash. b dash అంటే అర్థం ఏంటంటే mu minus b అని అర్థము, a dash అంటే mu minus a అని అర్థము. ఇక్కడ mu క్యాన్సిల్ అయితే మైనస్ ఇన్ మైనస్ ప్లస్ a అవుతుంది కనుక a minus b. అంటే a minus b అంటే అర్థం ఏంటి, ఏలో ఉండాలి బీలో ఉండకూడదు. సో ఏలో ఉండాలి బీలో ఉండకూడదు అంటే ఏలో 1 ఉంది, ఏలో 4 ఉంది. సో 2, 3 క్యాన్సిల్ చేస్తే 1, 4 is the answer. 1 0 of the polynomial is reciprocal to the other, then find the k value. చూడండి ఎప్పుడైనా రెసిప్రోకల్ అయితే a is equal to c అవుతుంది కనుక k² + 4 is equal to k, k² + 4 is equal to k. అప్పుడు మనకి సో ఈ 4k నడిచి తీసుకెళ్తే ఏమవుతుంది, మనకి k - 2 హోల్ స్క్వేర్, k - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. k - 2 హోల్ స్క్వేర్ అంటే k - 2 is equal to 0 అవుతుంది. సో k is equal to 2, k is equal to 2 అవుతుంది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, if m, n are the zeros of the polynomial 3x² plus 11x minus 4, then find the value of m/n plus n/m. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ మనం x + 4 × 3x - 1 = 0 రాసుకోవచ్చు. చూడండి 3x × x 3x²,
4 3s are 12x మైనస్ ఎక్స్ అంటే 11x 4 1s are 4 మైనస్ 4. కనుక ఈ ఈక్వేషన్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకుంటే ఎక్స్ వాల్యూ అనేది మనకి -4 వస్తుంది, ఇంకోటి ఏంచి మనకి 1/3 వస్తుంది. అంటే ఇక్కడ నేను m వాల్యూ ఏంటంటే 4 తీసుకుంటున్నాను, n వాల్యూ 1/3 తీసుకున్నాను. అప్పుడు మనకి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే m వాల్యూ -4 n వాల్యూ 1/3 కనుక -4/1/3 అంటే -12 అవుతుంది. ఇక్కడ నుంచి -1/12 అవుతుంది. సో 12 144 -144 -1 అంటే -145/12. సో ఫస్ట్ ఆప్షన్. ఇంత చాలా బాగుంది లాజిక్లో క్వశ్చన్ మాట ఇది. సో చాలా కష్టం అనుకుంటారు, మనం ఎంత ఈజీగా చేయొచ్చు అన్నమాట. ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. సో చూడండి 3 x'లు ఉన్నాయి కనుక x ఇంటూ x క్యూబ్ వస్తుంది కనుక ఆటోమేటిక్గా డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఇస్ 3. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఓన్లీ 1 0. సో థర్డ్ ఆప్షన్ తీసుకుంటే 2x + 3 = 0. సో 2x = -3, x = -3/2 కనుక థర్డ్ ఆప్షన్ C is the correct answer. The value of k for which the system of equations has infinite solutions. Infinite solutions అంటే a1/a2 = b1/b2 = c1/c2. నేను స్లోగా చెప్తున్నానండి, ఎందుకంటే చాలామంది స్లోగా ఆడుతున్నారు కనుక స్లోగా చెప్తున్నాను. ఇంకా మీకు స్పీడ్ అనిపిస్తే మనకు కొంచెం మీరు వీడియోని స్పీడ్ తగ్గించుకోండి. అప్పుడు మనకి సో b1/b2 = c1/c2 తీసుకుంటున్నాను. అప్పుడు 3/k = 5/10. 5 1s are 5 2s are. సో ఇప్పుడు k = 2 3s are 6 అవుతుంది. The value of x minus y when x plus y is equal to 25 that satisfies this equation is. సో చూడండి మనకి x plus y 25 ఇచ్చారు కనుక 100/25. సో 25 1s are 25 2s are. ఇప్పుడు ఈ +2 అని దట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది 6 - 2 అవుతుంది అంటే 4 అవుతుంది. సో 30/x minus y is equal to మనకి 6 - 4 ఏమవుతుంది 2 కనుక 2. ఇప్పుడు ఈ 2ని ఎట్సే తీసుకొచ్చి x - 1 ఎట్సే తీసుకెళ్తే x - y = 30/2. 2 1s are 2 15s are. ఆన్సర్ 15 కనుక థర్డ్ ఆప్షన్. The point of intersection of x plus y is equal to 6 and x minus y is equal to 4. ఫస్ట్ ఆప్షన్ నేను వేసాను 5 + 1 = 6 వచ్చింది, 5 - 1 = 4 వచ్చింది కనుక ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. ఎప్పుడైనా రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఏంటంటే డెల్టా = 0 అవుతుంది. డెల్టా = 0 అంటే సో మనకి b² అంటే 4, 4² అంటే 16, 4ac అంటే 4 × 1 × 4 కనుక 4 4 16, 16 - 16 0. ఫస్ట్ ఆప్షన్. ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎప్పుడైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి మాక్సిమం 2 రూట్స్ ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + bx + c హ్యావింగ్ డిస్టింక్ట్ రూట్స్. డిస్టింక్ట్ రూట్స్ అంటే 2 రూట్స్ ఉండాలి. ఇచ్చిన డయాగ్రామ్లో మనకి చూడండి నేను వేసిన దాంట్లో ఇక్కడ ఒక మైనస్ వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక ప్లస్ వాల్యూ వస్తుంది. ఆ రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి కనుక 2 రూట్స్ అనేది ఆ డయాగ్రామ్ ఉంటుంది అన్నమాట. 1³ + 2³ + 3³ + 4³ + 5³ అంటే సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే n² సిగ్మా n అంటే ఏంటి n × n + 1/2 కనుక 5 × 6/2. 2 1s are 2 3s are. సో 5 3s are 15. ఇప్పుడు 15² అంటే 225 మైనస్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ అంటే n × n + 1 × 2n + 1/6. సో ఇప్పుడు ఆ ఫార్ములాలో ఏంటంటే 5 × n + 1 అంటే 5 + 1 6, 2n + 1 అంటే 5 2s are 10 + 1 11/6. 6 6 క్యాన్సిల్ అయితే 5 11s అంటే 5 11s are 55. సో 225లో 55 తీస్తే 170. సో C ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సమ్ ఆఫ్ ది infinity to the GP series S infinity is equal to a/1 - r. సో a వాల్యూ 3/1 - r అంటే 1/3/3 అంటే 1/9. సో 9 1s are 9 -1 అంటే 8/9. 9 పైకి వెళ్ళిపోతుంది కదా 9 3s are 27/8. సో ఫస్ట్ ఆప్షన్. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ AP ఆర్ నీడెడ్ టు అప్టైన్ సమ్ -25. చూడండి నేను ఇక్కడ ఏంటంటే సింపుల్గా మనకి 5 అనేది లీస్ట్ ఉంది కదా, ఒకసారి అది చెక్ చేసిన అది అవుతుందో లేదని. సో చెక్ చేస్తే -6 -1 అంటే d వాల్యూ 1/2 అండి, 1/2 యాడ్ చేస్తే 1 వస్తుంది. సో -6కి 1/2 యాడ్ చేస్తే -11/2, -11/2కి 1/2 యాడ్ చేస్తే -10/2 అంటే -5, -5కి 1/2 యాడ్ చేస్తే -9/2, -9/కి 1/2 యాడ్ చేస్తే -4 అంటే -6 -5 -4 చూసారా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు -6 -5 -4 అంటే -15 అండి. ఇప్పుడు -11/2 -9/2 అంటే -20/2, -20/2 అంటే -10. ఇవి రెండు యాడ్ చేస్తే -25. సో అదే కదా వచ్చింది అంటే -25 వస్తుంది. ఇప్పుడు ఎన్ని టైమ్స్ తీసుకున్నాను నేను 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ తీసుకుంటే వస్తుంది కనుక సో ఆన్సర్ 5 or 20 అంటే 5 టైమ్స్ తీసుకున్న 0 అవుతుంది, 20 టైమ్స్ తీసుకున్న 0 అవుతుంది. సమ్ ఆఫ్ ది 10 టర్మ్స్ ఆఫ్ ది ప్రోగ్రెషన్. ఇక్కడ మనకి log 2 log 4 log 8 అంటే log a + log b + log c log abc అంటే ఇక్కడ మనకి log 2 × 2² × 2³ × 2/4 and so on 2/10. సో ఇప్పుడు ఇవన్నీ మనం బేసెస్ ఈక్వల్ అయితే పవర్ షుడ్ బి యాడెడ్ కనుక 2/1 + 2 + 3 + and so on అంటే 2 పవర్ మనకి
55 అవుతుంది. సో 55 ఇట్సే వస్తుంది కనుక 55 log 2 ఈస్ ద ఆన్సర్. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసెస్ త్రూ దిస్ పాయింట్. చూడండి ఇక్కడ మనకి క్లియర్గా అప్ చేస్తే ఎక్స్ అనేది వైకి ట్వైస్గా ఉంది, ఎక్స్ అనేది వైకి ట్వైస్గా ఉంది, ఎక్స్ అనేది వైకి ట్వైస్గా ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో కూడా ఈ -y ఎక్స్ తీసుకెళ్తే మనకి సో ఎక్స్ ఈక్వల్ టు 2y అని రాసుకోవచ్చు. కనుక అప్పుడు ఎక్స్ అనేది ట్వైస్ ఉంది కనుక వైకి, సో మనకి ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్. సో ఇక్కడ మనకి 1, 2 సాటిస్ఫై చేస్తుంది. చూడండి 2 1 2 2 1 2 3 2 6 2 + 6 8. అదేవిధంగా మనకి 1 4 4 -2 4 - 2 అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అయింది కనుక అదే ఆన్సర్. అంతేగాని మనం ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయవలసిన లేదు. నెక్స్ట్ ద పాయింట్ వేర్ ద లైన్ x = mx + my + c కట్స్ xx yx r. సో మనకి ఈ లైన్ అనేది x యాక్సిస్ని y యాక్సిస్ని కట్ చేస్తుంది కనుక ముందు y యాక్సిస్ని కట్ చేస్తే ముందు x యాక్సిస్ని కట్ చేస్తే y 0 అవుతుంది. సో ఆ ఈక్వేషన్లో y 0 వేస్తే x = c వచ్చింది. ఇప్పుడు ఇది y యాక్సిస్ని కట్ చేస్తే x = 0 అవుతుంది. సో x 0 వేస్తే మనకి y = -c/m, ఎందుకంటే ప్లస్ c అడిసి వెళ్తుంది, m నుంచి అడిసి వెళ్తే -c/m. ఇప్పుడు మనకి -c మనకి 0, -c/m అండ్ c, 0 అనేది ఫస్ట్ ఆప్షన్ కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈ 60 స్క్వేర్ యూనిట్స్ దెన్ x = చూడండి ఇక్కడ మనకి x అనేది x యూనిట్స్, yx అనేది 10 యూనిట్స్ కనుక ½ × బేస్ × హైట్ = 60, ½ × బేస్ అంటే x, హైట్ అంటే 10 = 60. 2 1 2 5 ఇప్పుడు 5 అడిసే వెళ్తుంది కనుక 60/5 అంటే 5 1 5 12. సో x = 12. సో 12 ఈజ్ ద ఆన్సర్. AD is the angular bisector of angle A, triangle ABC. Then BD is to BC, BD is to DC 60/7. Then AC is equal to 3.5. Then AB. సో మనకి ఎక్కడంటే డయాగ్రామ్ వేసుకుంటే BD/DC is equal to AB/AC. ఆల్రెడీ BD/DB ఇచ్చాడు 6/7, AB మనం ఫైండ్ చేయాలి, బై AC ఇచ్చాడు 3.5. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 3 సెంటీమీటర్స్ వస్తుందన్నమాట. The perimeter to similar triangles ABC, PQ are 60, 36 respectively. Then PQ is equal to 9 and AB. మీకు ఆల్రెడీ చెప్పాను పెరిమీటర్స్ అన్నా, మీడియన్స్ అన్నా, లేదంటే ఆల్టిట్యూడ్స్ అన్నా, సో ఇవన్నీ కూడా సైడ్స్ అన్న ఇవన్నీ కూడా ఒకటే మాట రేషియోస్. కనుక ఇక్కడ 60:36 ఈజ్ ఈక్వల్ టు 9:x అని రాసుకోవాలన్నమాట. అంటే x/90 ఈజ్ ఈక్వల్ టు 60/36. సో మనకి 3 3s 3 12s 12 1s 12 5s 3 5s 15. సో ఆన్సర్ 15. సో ఇన్ దిస్ ఫిగర్ ఫైండ్ AC. సో మనకేం తెలుసు BD/CD ఈజ్ ఈక్వల్ టు AB/AC. సో మనకి 4/6 ఈజ్ ఈక్వల్ టు 3.4 × x. ఇప్పుడు మన x కావాలి కనుక x ఈజ్ ఈక్వల్ టు 3.4ని 34/10 రాసుకోవచ్చు 6/4. అప్పుడు మనకేమవుద్ది 2 2s 2 3s 2 1s 2 17s అంటే 17 3s 51, 51/10 ఉంది కనుక సో 0.1. సో ఫస్ట్ ఆప్షన్. ఇన్ ద ఫిగర్ ఫైండ్ ద x వాల్యూ. సో ఇవి మనకి ఈ రెండు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ కనుక 60 అంటే ఇంకోటి 120 అవుతుంది, అదొక మెథడ్. ఇంకోటి ఏంటంటే మనకి సో ఇది 60 కనుక ఇది ఒక కోఆర్డినేట్ తీసుకుంటే 120 అవుతుంది ఇది లోపలిది. సో బయట మనకి 240 అవుతుంది. సో ద కార్డ్ విచ్ ఈస్ మేకింగ్ అట్ ది సెంటర్ ఈస్ ట్వైస్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఇక్కడ ఎక్స్ దగ్గర ఎంత చేస్తుందో అది ట్వైస్ ఉంటుంది కనుక x 120 అవుతుందన్నమాట. నెక్స్ట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్యాంజెన్స్ దట్ కెన్ బి డ్రాన్ టు సర్కిల్. సో మనం ఒక సర్కిల్కి ట్యాంజెన్స్ అని ఎన్నైనా డ్రా చేయొచ్చండి. సో ఇన్ఫినిటీ. కానీ ఒక పాయింట్ ద్వారా అయితే మనకు పాయింట్ బయట నుండి రెండు డ్రా చేయగలం, పాయింట్ సర్కిల్ మీద ఉంటే ఒక డ్రా చేయగలం, పాయింట్ లోపల ఉంటే ఒక నో ట్యాంజెన్స్ అనమాట. టూ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఎట్ A, B, PS, P are two tangents drawn from P which lies on AB two circles. Then ఇక్కడ మనకి PS ఈజ్ ఈక్వల్ PB, ఎందుకంటే ఎక్స్టీరియర్ పాయింట్ కనుక ఎక్స్టీరియర్ పాయింట్ నుండి సర్కిల్స్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనకి ఈ కాన్సెప్ట్ తెలుసు. The external diameters of a wooden box closed at both ends are 24, 16 cm and 10 cm respectively. Thickness of the wood is 5 mm. Then the empty box weighs 7.35 kg. Then the weight of 1 cubic centimeter wood is. So మనకి ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ది వుడెన్ బాక్స్ బై ఎంటీ బాక్స్ వెయిట్ అంటే మనకి 24 × 16 × 10 చేస్తే 3840 వస్తుంది. సో ఇక్కడ మనకి 7.3 kgsని దీన్ని మనం గ్రామ్స్లో మార్చితే 7350 అవుతుంది. సో 0 క్యాన్సిల్, అన్ని క్యాన్సిలింగ్ చేస్తే 1.9 గ్రామ్స్ వస్తుంది. 1.9 గ్రామ్స్ అనేది ఫస్ట్ ఆప్షన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎనీ స్పియర్. సో స్పియర్ అయితే 4/3 πr3, దాంట్లో హాఫ్ కనుక 2/3 πr3 ప్లస్ ఇంకొక పైన సర్కిల్ ఉంటుంది కదా ఇంకో πr² కనుక 3 πr². సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ స్పియర్ ఆర్ ఈక్వల్, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. సో మనకి సైడ్ ఏ అనుకుంటే డయామీటర్ ఏమవుతుంది ఏ అవుతుంది, అప్పుడు మనకి రేడియస్ ఏమవుతుంది A/2 అవుతుంది. కనుక A³ ఈజ్ టు 4/3 π A/2 హోల్ క్యూబ్ అంటే A³ / 8. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 2s
సారీ 4 1 4 2 అంటే 3 2 6 6 సైడ్స్ వెళ్తుంది కనుక 6:5 ఏ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది కనుక సెకండ్ ఆప్షన్. ఫర్ రైట్ circular cone with radius r, height h, slant height l, which of the following is not true. మనకు తెలుసు ఎప్పుడు కూడా హైపోటెనస్ అనేది హైట్ కన్నా ఎక్కువ ఉంటుంది కనుక ఫస్ట్ ఆప్షన్ రైట్. ఎప్పుడు కూడా హైపోటెనస్ అనేది ఇంకో సైడ్ కన్నా ఎక్కువ ఉంటుంది, అది కూడా కరెక్ట్ ఆన్సర్. మనకు తెలుసు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, సో అది కూడా కరెక్ట్. మనకి ఈ పీ వాల్యూ ఎక్కడ నుండి వచ్చింది కనుక తెలియదు కనుక ఆర్ అనేది పీ కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పలేం కనుక దట్ ఇస్ రాంగ్ ఆన్సర్. tan 1 × tan 2 × tan 3 × and so on tan 89. సో అంటే ఏంటి, tan 1 × tan 89 అంటే 1, tan 2 × tan 88 and 1 అంటే 1 × 1 × 1 చేస్తే 1 వస్తుంది. a, b are supplementary angles, then cos square b plus cos square a. cos square a అని రాయించు, దాన్ని 90 - b రాయచ్చు. cos square 90 - θ ఏమవుద్ది, sin square θ అంటే sin square θ plus cos square is equal to 1 కనుక ఫస్ట్ ఆప్షన్. tan 20 is equal to k అయితే tan 250 - tan 340 tan 200 plus tan 110. సో tan 50ని మనం 250 ఏం రాయొచ్చు అంటే మనం tan 270 - 220 అంటే 270 అంటే 3 × 90 ఆడ్ నెంబర్ కనుక ఏమొస్తుంది, cot 20 వస్తుంది. అదేవిధంగా tan 340ని tan 360 - 20 రాయొచ్చు. 360 అంటే 4 × 90, 4 ఈవెన్ నెంబర్ కనుక tan వస్తుంది, సో tan 20. సో ఈ విధంగా cot 20 - tan 20 tan 20 plus cot 20. cot 20 అంటే మనకి 1/k అవుతుంది, tan 20 అంటే k, సో 1/k - k 1/k plus k. ఎల్సిఎం చేస్తే 1 - k² / 1 + k². ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ sin 90 - θ cos θ, secant 180 - θ minus secant θ, sin 180 plus θ minus sin θ. అదేవిధంగా tan 270 - θ cot θ, cot 90 plus θ tan θ minus tan θ. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి cos × secant 1 అవుతుంది, tan × cot 1 అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంకా మిగిలింది మనకి మైనస్ sin a. సో మైనస్ sin a ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, a ladder 19 meters leaning to a wall at 60 degrees with ground, the distance from the foot of the wall. సో ఇక్కడ మనకి ల్యాడర్ హైట్ ఇచ్చారు, ల్యాడర్ యొక్క లెంత్ ఇచ్చారు, 60 degrees ఇచ్చారు. మనకి ఇప్పుడు ఆ డిస్టెన్స్ కావాలి కనుక cos 60 తీసుకుంటే cos 60 ఈజ్ ఈక్వల్ టు adjacent by hypotenuse x/19. సో cos 60 1/2 కనుక x ఈజ్ ఈక్వల్ టు 19/2, 19 ఆఫ్ ఎంత 9.5. The length of the side of a pole is equal to the length of the pole, then the angle of elevation of the sun. సో లెంత్ హైట్ రెండు ఈక్వల్ కనుక tan θ తీసుకుంటే x/x వస్తుంది, అంటే 1 tan θ is 1 అంటే θ is equal to 45 degrees. In a single throw of 2 dice, the probability of getting even doublet అంటే అర్థం ఏంటంటే రెండు కూడా ఒకే నెంబర్ రావాలని అర్థం అంటే 2, 2, 4, 4, 6, 6. ఆడ్ డబులెట్ అంటే 1, 1, 3, 3, 5, 5. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఫేవరబుల్ నుంచి 3 ఉన్నాయి, మొత్తం నుంచి 36 ఉంటాయి. సో 3/36, 3 1 3 12, సో 1/12 is the answer. Upper part of a vertical tree which is broken by storm just touches the ground and makes 30 degrees angle with the ground. The length of the broken part is 16/√3 meters, then the remaining part of the tree is. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ కావాలంటే మనకి హైపోటెనస్ తెలుసు, sin 30 తీసుకుంటే sin 30 is equal to opposite side by hypotenuse. sin 30 అంటే 1/2, సో 2 1 2 8 కనుక x is equal to 8/√3 is the answer. The probability of getting 53 Sundays in an ordinary ఇయర్లో మనకి ఆడ్ డేస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఒకటి అనేది ఏదైనా కావచ్చు, వాడు 53rd ఉన్నాడు. జనరల్గా ఒక ఇయర్కి మనకి ప్రతి వీక్ కూడా మనకి 52 వస్తుంది, అంటే 52 సండేస్, 52 మండేస్, 52 ట్యూస్డే, 52 వెన్స్డేస్, ఇలా అన్నీ వస్తాయి కనుక మనకి ఇప్పుడు 53 సండేస్ అడుగుతున్నాడు, అంటే అది ఎప్పుడైనా కావచ్చు కనుక 1/7. ఫేవరబుల్ అనేది ఒకటే ఉంటుంది, మొత్తం 7 ఉంటాయి కనుక 1/7. In an examination, there are 10 questions. Their answers shall be given as yes or no only. The probability of writing answers for at least 9 questions is. ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఇంటర్మీడియట్ సమ్ అన్నమాట. సో మనకి 1/2 whole to the power 9 plus 1/2 whole to the power 10. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 3/1024. సో ఇంత ఇంటర్మీడియట్ డెప్త్ అయితే అడగడు, సో నో ప్రాబ్లం. At wall value of x, 5/x may possible ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. సో మనకి 5/x అంటే ఎప్పుడు కూడా న్యూమరేటర్ కన్నా డినామినేటర్ ఎక్కువ ఉండాలి ప్రాబిలిటీలో, అప్పుడే మనకి అది ప్రాబిలిటీ అనేది కరెక్ట్ ప్రాబిలిటీ. కనుక 2 తీసుకుంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ తక్కువ ఉంటుంది కనుక రాంగ్. సో 1 తీసుకున్న రాంగ్, 4 తీసుకున్న రాంగ్. కనుక 6 తీసుకుంటే 5/6 అంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ ఎక్కువ ఉంది కనుక మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటేనే మనకి అది ఖచ్చితంగా ఒక ప్రాబిలిటీ అవుతుంది కనుక ఆన్సర్ 6. ఎంపెరికల్ రిలేషన్ బిట్వీన్ ద మీన్, మీడియన్, మోడ్. సో మనకి జనరల్గా ఏంటంటే జనరల్గా ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ - 2 × మీన్. ఇది గుర్తుపెట్టుకోండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ - 2 × మీన్. ఇక్కడ మీడియన్ ఏం రాయొచ్చు అంటే 2 మీడియన్
2 మీడియన్ ప్లస్ మీడియన్ అంటే దీన్ని 2+1 రాసుకోవచ్చు. అప్పుడు ఒక మీడియన్ అర్సీ తీసుకెళ్తే మోడ్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే మీడియన్ మైనస్ మీన్, కనుక సెకండ్ ఆప్షన్. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో మనకి ఎప్పుడైనా సరే ఇటువంటి పెద్ద పెద్ద సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా పక్కన వేసుకొని లేని కింద వేసుకొని చేస్తాం. ఇప్పుడు కూడా అలా చేయదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అక్కడే మనం ప్లేస్ ఉంటే సరిపడియండి. చూడండి నేను మిడ్ వాల్యూస్ అక్కడే రాశాను 5, 15, 25, 35, 45, 55 షార్ట్ కట్. ఇది ఇస్ అ వెరీ బెస్ట్ షార్ట్ కట్. సో ఇక్కడ నేను 25 ఏ అనుకున్నాను కనుక అక్కడ 0 అవుతుంది. 1, 2, 3 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ -1, -2 దాని వాల్యూస్ ప్రోడక్ట్ చేసి అక్కడే రాశాను. 5 2 -10, 7 -1 -7, 8 1 8, 3 2 6, 2 3 6. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే 3 వస్తుంది. మనకి ఏ వాల్యూ 25 కనుక ఏ ప్లస్ మనకి సిగ్మా ఎఫ్ఐ ఏ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ కనుక 25/3/40 ఇంటూ 10. సో 0 క్యాన్సిల్, 3/4 అంటే 7.5, 0.75, 25కి 0.75 వచ్చేస్తే 25.75, ఫోర్త్ ఆప్షన్. ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇన్ హిస్టోగ్రామ్ రిప్రజెంట్స్. సో ఇప్పుడు కూడా విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ క్లాస్ ఇంటర్వల్స్ అండి, గుర్తుపెట్టుకోండి. అదే ఒకవేళ హైట్ అడిగారంటే అవి మనకి ఫ్రీక్వెన్సీ అవుతాయి. మీన్ ఆఫ్ ది సెట్ number of observations is x bar. If each observation is divided by m, then the increased by n, then the mean of the new observation. So each observation is divided by m కనుక x by m, each is increased by n కనుక ప్లస్ n. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనం మ్యాథమెటిక్స్ యొక్క మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మాట. అయితే రేపు మనం మోడల్ పేపర్ 7లో కలుసుకుందాం. రేపు బయాలజీ క్లాస్ ఉండదండి కనుక రేపు మార్నింగ్ 10 o'clockకి ఎగ్జాక్ట్గా 10 o'clockకి మీకు మోడల్ పేపర్ 7 అనేది పెడతాను. రేపు ఈవినింగ్ మోడల్ పేపర్ 8 అనేది మీకు పెడతాను. అలాగే ఎగ్జామ్ అయ్యేలోపు మీకు టాప్ 20 మోడల్స్ అనేవి పెడతాను. కానీ చివరి రోజు అంటే ముందు రోజు మనకు మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్, అంటే మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది 100 మార్కులకి. అదేవిధంగా మెగా ఫైనల్ గ్రాండ్ మోడల్ పేపర్ కూడా ఉంటుంది. అంటే మీకు వీడియో అనేది 2 hours ఉంటుంది. అదే వీడియో అనేది మీకు 100 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మెగా ఫైనల్ మాట అది. సో అదేవిధంగా మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మీకు గూగుల్ ఫామ్లో 100 క్వశ్చన్స్ తయారు చేస్తాను. సో ఖచ్చితంగా దాన్ని ఆ 2 రాసి ఆ నెక్స్ట్ రోజుకి మీకు బాగా ఉపయోగపడుతుంది ఆ 2 వీడియోస్ మాట. సో ఈ ఛానల్ మటుకు చూస్తున్నాను, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నేను స్క్రోలింగ్ చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు తెలిపినట్లయితే కామెంట్ బాక్స్లో పెడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఓవర్ స్మార్ట్ ఛానల్. ఎవరైనా ఇంకా మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా మనకి చాలా తక్కువ మంది 20 మంది మాత్రమే ఉన్నారండి. సో 20 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక గ్రూప్ నేను 100 మెంబర్స్ మాత్రమే నేను అలౌ చేస్తున్నాను కనుక సో ఫాస్ట్గా మీరు త్వరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది. ఇంకా స్క్రోలింగ్. It's 17:36.